హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నన్ను ఇన్స్టాగ్రామ్ లో అండ్ అలాగే యూట్యూబ్ వీడియోస్ కింద పెట్టే కమెంట్స్ లో చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే, సిస్టర్ నేను ఏఐ కంటెంట్ పెడుతున్నా, మానిటైజేషన్ అవుతుందా లేదా, ఎలా చేస్తే యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది అయితే సిస్టర్ నేను షార్ట్ వీడియోస్ లలో దేవుడి ఫొటోస్ పెట్టేసి వెనుకల మ్యూజిక్ పెడితే నాకు డబ్బులు వస్తాయా అండ్ ఇంకొంతమంది సిస్టర్ నేను వీడియోలో కనిపించను, ఓన్లీ ఫోటోస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇలా చేస్తే మానిటైజేషన్ అయి డబ్బులు వస్తాయా, ఏతోనే వీడియో ఏతోనే ఆడియో చేస్తున్నాను, ఇలా చేస్తే యూట్యూబ్ మనకు మానిటైజేషన్ ఇస్తుందా, డబ్బులు వస్తాయా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి నా సమాధానం ఏంటి అంటే ఎస్ అండ్ అలాగే నో కూడా. బికాస్ ఎందుకంటే యూట్యూబ్ లో 2026లో రూల్స్ అయితే చాలా మారిపోయాయి. తెలియక చిన్న తప్పు చేసినా కూడా మీరు కష్టపడి తెచ్చుకున్న 1,00,000 వ్యూస్ కైనా కూడా రూపాయి కూడా రాదు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు ఈ వీడియోలో ఏఐ కంటెంట్, షార్ట్ అండ్ అలాగే లాంగ్ వీడియోస్ మానిటైజేషన్ గురించి యూట్యూబ్ ఏం చెప్తుంది, ప్రాక్టికల్ గా ఎలా చేస్తే సేఫ్ అనేది ఈ వీడియోలో రియల్ ఎగ్జాంపుల్ తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. న్యూ క్రియేటర్స్ కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి అథర్వా శర్ని. కంటెంట్ వచ్చేసి ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేస్తున్నారు. నార్త్ ఇండియా ప్లేసెస్ లో మంచి మంచి ట్రిప్స్ కి అయితే వెళ్తున్నారు. నార్త్ ఇండియాలో ఉండే ప్లేసెస్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇంట్లో ఉండే మీరు కూడా నార్త్ ఇండియా ప్లేసెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ ని విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో స్టార్టింగ్ లోనే మీ అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ ని క్లియర్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఏ ఛానల్స్ వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికి రీజన్ కంటెంటే పడింది. ఎందుకు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఛానల్స్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ అందరూ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే, ఏదో ఒక ఏ యాప్ వాడి దేవుని ఫొటోస్ ని జనరేట్ చేసుకొని వస్తున్నారు. ఆ ChatGPT నుంచి ఇమేజెస్ ని జనరేట్ చేసుకొని వస్తున్నారు. జనరేట్ చేసుకొని వచ్చి యూట్యూబ్ లో ఉండే యూజ్ దిస్ సౌండ్ ద్వారా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, అట్లీస్ట్ ఒక 5-6 ఇమేజెస్ ని జనరేట్ చేసి పెడుతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ఒక్క ఫోటోనే పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కానీ దీనివల్ల ఫలితం ఏంట్రా అంటే నో మానిటైజేషన్. మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. ఎందుకు అంటే యూట్యూబ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తుంది. ఇక్కడ హ్యూమన్ ఎఫర్ట్ ఏముంది, దీంట్లో వాల్యూ ఏముంది అని చెప్పేసి క్వశ్చన్ వేస్తుంది. ఇక్కడ మీరు కూడా చెప్పొచ్చు, ఇవి నేనే స్వయంగా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకొని వచ్చాను కదా, ఎందుకు ఇవ్వదు మానిటైజేషన్ యూట్యూబ్ అని చెప్పేసి మీరు కూడా క్వశ్చన్ వేయచ్చు. కానీ దీన్ని యూట్యూబ్ ఎలా పరిగణిస్తుంది, ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే లో ఎఫర్ట్ కంటెంట్ ఆర్ రిపీటిషియస్ కంటెంట్ కింద పరిగణిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వదు. ఎలా చేస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు వీడియోస్ జనరేట్ చేసుకొని వస్తున్నారు ఆర్ ఇమేజెస్ జనరేట్ చేసుకొని వస్తున్నారు. ఇక్కడ మీరేం చేయాలి అంటే, వీలైతే మీ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇమేజ్ కి మధ్య ట్రాన్సిషన్ యాడ్ చేయండి, ఏదో ఒక ఎఫెక్ట్ యాడ్ చేయండి. మీ వీడియో పైన టెక్స్ట్ ఉండేలాగా చూసుకోండి, లిరిక్స్ ఉండేలాగా చూసుకోండి, ఒక మోషన్ ఎఫెక్ట్ అని యాడ్ చేయండి. అవేవి కాకుండా ఓన్లీ మీరు ఇమేజెస్ ని జనరేట్ చేసుకొని వచ్చి మ్యూజిక్ పెట్టేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే వేస్ట్ అన్నమాట. మానిటైజేషన్ ఇవ్వదు. కాబట్టి ఇలా ఎఫెక్ట్స్ అండ్ అలాగే టెక్స్ట్, మీ వాయిస్ ఓవర్ యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే ఓకే అవుతుంది అనమాట. సో కాబట్టి ఇలా మీరు ఈ విధంగా చేసుకోండి. ఓన్లీ మీరు పిక్స్, మ్యూజిక్, వీడియోస్ ప్లస్ మ్యూజిక్ పెడితే మీకు టైం వేస్ట్ అవ్వటం తప్ప మీకు మానిటైజేషన్ అయితే ఓకే అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్. ఇక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంటారనమాట, అక్క నేను కెమెరా ముందుకైతే రాలేను, ఫొటోస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తే మానిటైజేషన్ అవుతుందా, ఎటువంటి ప్రాబ్లం రాదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మీరు చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. బికాస్ ఎందుకంటే మీరు ఓన్ గా ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ ని జనరేట్ చేసుకొని వస్తున్నారు అండ్ అలాగే మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కాబట్టి మీకు ప్రాబ్లం అయితే రాదనమాట. దీన్ని మనము డాక్యుమెంటరీ స్టైల్ అంటాం. మీరు
మీరు కూడా ఎన్నో ఛానల్స్ ని చూసే ఉంటారు. ఎక్కువగా ఫ్యాక్ట్ ఛానల్స్ అండ్ అలాగే హిస్టరీ ఛానల్స్ ఇలానే రన్ చేస్తూ ఉంటారు, లక్షల్లో సంపాదిస్తుంటారు అనమాట. అండ్ అలాగే నేను రీసెంట్ గా ఒక ఛానల్ ని కూడా మానిటైజేషన్ చేశాను, సేమ్ ఇలాంటి కంటెంట్ అనమాట. తను కూడా ఏం చేస్తుందంటే చాట్ జీపీటీ లో నుంచి ఇమేజెస్ ని జనరేట్ చేసుకొని వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఇలా చేసినా కూడా యూట్యూబ్ ఏం చేసింది, వీళ్ళకు రీజ్డ్ కంటెంట్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట. ఎందుకు అంటే సిస్టమ్ అక్కడ డిటెక్ట్ చేయలేకపోయింది, ఇది హ్యూమన్ వాయిసా లేక ఏమంటాం ఏ వాయిసా అని చెప్పేసి సిస్టమ్ డిటెక్ట్ చేయలేక వీళ్ళకి రీజ్డ్ కంటెంట్ అయితే ఇస్తే మళ్ళీ నేను అప్పీల్ చేపించి సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అయితే చేశానన్నమాట. ఛానల్ నేమ్ శ్రేష్ఠ మార్గం. సో ఆ టాపిక్ రిలేటెడ్ గా మన ఛానల్లో వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ ఏంటి అంటే మీరు వాడే ఇమేజెస్ హై క్వాలిటీలో ఉండాలి. వీడియో మొత్తం ఒకటే ఇమేజ్ వాడకూడదు. ప్రతి 5 లేదా 10 సెకండ్లకి ఇమేజెస్ అనేవి మారుతూ ఉండాలి. ఇమేజ్ కి మధ్య మీరు ట్రాన్సిషన్ వాడండి, ఎఫెక్ట్స్ పెట్టండి, వీడియో పైన టెక్స్ట్ ఉండేలాగా చూసుకోండి. మీ ఎడిటింగ్ స్కిల్స్ చూపించడానికి ట్రై చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వాయిస్ కాపీ కొట్టినా లేదా రోబోటిక్ లాగా ఉన్నా కూడా ఇక్కడ మీకు రిస్క్ అవుతుంది. కాబట్టి మీ ఓన్ వాయిస్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీరు ఇలా పిక్స్ ప్లస్ వాయిస్ ఓవర్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. మీ ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బీగాని నాగజ్యోతి. యాజ్ ఎ యూట్యూబ్ క్రియేటర్ గా ఉంటూ ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఈ వీడియోకి లైక్ చేయకుంటే తప్పు కదా. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 600 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా మీలాగే ఎంతో మంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ కి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవుతే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే అసలు టాపిక్ గురించి మాట్లాడదాము. డేంజర్ జోన్ గురించి డిస్కస్ చేద్దాం. కంప్లీట్ గా ఏతోనే వీడియో ఏతోనే వాయిస్ ఆడియో జనరేట్ చేస్తే ఇక్కడ మనకు యూట్యూబ్ మానిటైజేషన్ ఇస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇవ్వదు. ఏ సందర్భంలో ఇస్తుంది, ఏ సందర్భంలో ఇవ్వదు అంటే కొంచెం జాగ్రత్తగా వినండి, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 ఏతోనే జనరేట్ చేసి తీసుకొని వస్తే యూట్యూబ్ ఈ కంటెంట్ ని ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ప్రోగ్రామాటికల్లీ జనరేటెడ్ వీడియోస్ అంటది. అంటే కంప్లీట్ గా మిషన్ తో చేసిన వీడియోస్ ఏవి, ఇందులో ఎటువంటి హ్యూమన్ ఎఫర్ట్స్ లేవు, హ్యూమన్ వాల్యూ లేదు, హ్యూమన్ టచ్ లేదు అని చెప్పేసి మానిటైజేషన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది రిస్క్ అనే చెప్తాను. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఏతో వీడియోస్ ని జనరేట్ చేస్తున్నట్లయితే మీ హ్యూమన్ వాయిస్ ఓవర్ అనేది యాడ్ చేయండి. మీ వాయిస్ ఇస్తే మీకు ఎప్పటికీ రిస్క్ అనేది ఉండదు. యూట్యూబ్ లో ప్రెసెంట్ ఈ రూల్స్ ఉన్నాయి, రేపు ఏం రూల్స్ వస్తాయో నాకు తెలీదు, మీకు తెలీదు. కాబట్టి ఎన్ని రూల్స్ వచ్చినా కూడా మన ఛానల్ కి ప్రాబ్లం లేకుండానే చూసుకోవాలి, అంతే కదా. ఈ రోజు చూసుకోకూడదు, మనం లాంగ్ రన్ లో ఆలోచించాలి. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి మీరు కూడా అదే చేస్తే మీ ఛానల్ రిస్క్ లో ఉంటుందన్నమాట. కంప్లీట్ గా ఏతోనే చేస్తే మానిటైజేషన్ అవుతుందా అంటే దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ వీడియో మొత్తం ఒకటే ఇమేజ్ వాడకూడదు, అండ్ అలాగే ఒకటే వీడియో లూప్ లాగా వాడకూడదు, అండ్ అలాగే ఇక్కడ మీరు వాయిస్ కూడా ఏతోనే ఇస్తున్నారు కాబట్టి అది రోబోటిక్ లాగా ఉండకూడదు అనమాట, హ్యూమన్ వాయిస్ లాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో మీ ఎడిటింగ్ ఉండాలన్నమాట. అంటే టెక్స్ట్ యాడ్ చేయటం కానీ, ఇమేజ్ కి మధ్య ట్రాన్సిషన్ యాడ్ చేయటం కానీ, ఇప్పుడు వీడియోకి మధ్య ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. మీరు ఒక్క వీడియోనే లూప్ లాగా ఆ వీడియో మొత్తం అదే వీడియోని రిపీట్ చేయటం కానీ ఇలాంటివి చేస్తే మళ్ళీ మీకు మానిటైజేషన్ అవ్వదు. మీరు 2 ఏఐతోనే జనరేట్ చేసినా కూడా ఆ వీడియోలో ఎడిటింగ్ స్కిల్స్ చూపించారు అనుకోండి, ఎడిటింగ్ ఉందనుకోండి, మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. ఈ వీడియో చేసే కంటే ముందు ఒక రోజు ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వేరే ఛానల్ ని కాంటాక్ట్ అయ్యారంట. సో కాంటాక్ట్ అవుతే వాళ్ళకు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి అన్నారంట. అంటే వాళ్ళకి రీజ్డ్ కంటెంట్ వచ్చింది. రీజ్డ్ కంటెంట్ అవుతే ఎవరో టెక్ ఛానల్ ని అప్రోచ్ అవుతే వాళ్ళు అవ్వదు అని చెప్తే నా దగ్గరకు వచ్చారనమాట. సో వాళ్ళకి నేను అప్పీల్ చెప్పించాను. వాళ్ళు కూడా సేమ్ ఇదే అనమాట, 2 ఏఐతోనే ఆడియో అండ్ అలాగే వీడియో. సో ఈ ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మి భక్తి సాంగ్స్ అనమాట. సో ఈ ఛానల్ కి రీజన్ పడితే నా దగ్గరికి వస్తే అప్పీల్ చేపించాను 2 ఏఐతోనే. సో వీళ్ళకి సక్సెస్ అయింది. సో నేను పక్కన మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇదే కాదు, నెక్స్ట్ వచ్చేసి నేను షార్ట్ వీడియోస్ లో ఒక ఆయనది ఫీడ్బ్యాక్ వేశాను. డివైన్ లైట్ అని ఉంటది ఆయన ఛానల్ నేమ్. జీసస్ కంటెంట్, డివోషనల్ కంటెంట్ అయితే చేస్తున్నారు. సో ఆయన కూడా కంప్లీట్ గా 2
AI తోనే. సో వాళ్ళకు కూడా రీజన్ పడితే నేను అప్పీల్ చేపించాను, సక్సెస్ అయిపోయింది, ఛానల్ మానిటైజేషన్ అయిందనమాట. అండ్ ఇంకొంతమందికి ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఏ కంటెంట్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ రీజన్ కంటెంటే వస్తుంది. బికాస్ సిస్టమ్ అక్కడ డిటెక్ట్ చేయలేదు మీ వాయిసా ఏ వాయిసా అని చెప్పేసి ఫస్ట్ రీజన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు రీజన్ రాగానే ఇంకా ఛానల్ పనికి రాదు, వేస్ట్ అయిపోయింది, ఇన్ని రోజులు పడ్డ కష్టం అని చెప్పేసి వెంటనే డిసప్పాయింట్ అవ్వకండి, అప్పీల్ వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు, కొంతమంది తెలియక అంటే వెంటనే వీడియోస్ ని డిలీట్ చేయడం కానీ ఏవేవో చేస్తూ ఉంటారు మిస్టేక్స్. అలా ఏవి చేయకుండా ఎవరైతే మీకు జెన్యూన్ అనిపిస్తున్నారు, వీళ్ళైతే నాకు సాల్వ్ చేయగలరు అని చెప్పేసి మీకు నమ్మకం ఉందో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీ ఛానల్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. అక్కడ మీరు అప్పీల్ కి వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళాలి అప్పీల్ కి అంటే, మీరు జనరేట్ చేసిన వీడియోస్లలో మీ కష్టం ఉంది అంటే, మీ ఎఫర్ట్స్ ఉన్నాయి, మీరు కష్టపడి మీరు ఓన్ గా జనరేట్ చేశారు, ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే అక్కడ మీకు 14 days టైం ఉంటది. మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే మనకు సక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు వీడియోస్ లో ఏ కంటెంట్ యూజ్ చేసి వీడియోస్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి అల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ పెట్టి వీడియో అప్లోడ్ చేయండి. దాచిపెట్టకండి, అబద్ధం చెప్పకండి యూట్యూబ్ కి, ఎందుకంటే అది రేపొద్దున మీకే ప్రాబ్లం అవుతుంది అనమాట. జరగనిది జరిగినట్లు చూపిస్తున్నారు కాబట్టి ఏ కంటెంట్ లో ఇన్ కేస్ అలా మీరు జనరేట్ చేసినట్లయితే అల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ పెట్టండి. అలా ఏమీ లేదు అనుకుంటే నో పెట్టండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. సో ఆయనకి ఇలానే రీజన్ పడింది అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఫెస్టివల్ టైం కదా అని చెప్పేసి సంక్రాంతి టైంలో వాళ్ళకి రీజన్ పడిందంట. ఫెస్టివల్ టైం అని చెప్పేసి ఆయన బిజీగా ఉన్నారు, కానీ అక్కడ ఆయన కష్టం ఉంది కానీ ఫెస్టివల్ టైం అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల ఆ 14 days వ్యాలిడిటీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను షార్ట్ వీడియోలో ఫీడ్బ్యాక్ వేసాను చూసారా, ఆయన నాకు సంక్రాంతి పండుగ రోజు అప్రోచ్ అయ్యారు నా దగ్గరికి. అంత పెద్ద పండుగ ఉన్న రోజు కూడా నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను అదే రోజు వాళ్ళకు వర్క్ చేసి అప్పీల్ చేసి వాళ్ళకు మానిటైజేషన్ ఓకే చేయించాను. కాబట్టి ఏదైనా వచ్చింది అనుకోండి వెంటనే యాక్షన్ తీసుకోండి. అలానే మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి మీకు మానిటైజేషన్ పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ 2 తోనే చేస్తున్నాను, ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయింది అని అనుకోవచ్చు. కానీ కొన్ని ఛానల్స్ నా దగ్గరికి వచ్చాయన్నమాట. ఇప్పుడు రూల్స్ మారాయి కాబట్టి వాళ్ళకు ఇన్అథెంటిక్ కంటెంట్ అని చెప్పేసి వేసి డిమానిటైజేషన్ కూడా చేస్తున్నాడు యూట్యూబ్. కాబట్టి మీ ఛానల్ సేఫ్ సైడ్ ఉండాలి అంటే మీరు లాంగ్ వీడియోస్లలో ఏతో వీడియో జనరేట్ చేసినా కూడా మీ ఓన్ వాయిస్ ఓవర్ ఉండేలాగా చూసుకోండి. 2 ఏతో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, హ్యూమన్ వాయిస్ లాగా ఉండేలాగా చూసుకోండి. ఆ వాయిస్ ని రోబోటిక్ లాగా ఉండకుండా చూసుకోండి. ఎడిటింగ్ ముఖ్యం, ఎడిటింగ్ ఉండేలాగా చూసుకోండి. ఫైనల్ గా షార్ట్ వీడియోస్ లలో ఫోటో ప్లస్ మ్యూజిక్ వద్దు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ లలో మీరు ఫోటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఈ రోజు గురించి ఆలోచించకండి, వచ్చే రూల్స్ రేపు పొద్దున గురించి ఆలోచించి మీ ఛానల్ ని సేఫ్ గా ఉంచుకోండి. ఇది ఏ కంటెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.